బ్రేకింగ్ చూస్తున్నాము. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకి గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు జైలు అధికారులు. గైనిక్ సమస్యతో పాటు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు కవిత. జైలు డాక్టర్ల సిఫార్సుతో కవితకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించారు జైలు అధికారులు. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకి గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గైనిక్ సమస్యతో పాటు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు కవిత. జైలు డాక్టర్ల సిఫార్సుతో కవితకు ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించారు జైలు అధికారులు. రైట్, అది తీహార్ జైలులో ఉన్న కవితకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉన్నారు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో. ఆవిడ అస్వస్థతకి గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ కి తీసుకెళ్లారు జైలు అధికారులు. పూర్తి అప్డేట్స్ తెలుసుకున్నాము. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏంటి కరెంట్ కండిషన్ ఎలా ఉంది? అసలు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేశారు? రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? గైనిక్ సమస్యల వల్ల ఆమెకు కొంత సమస్య వచ్చింది. ఈరోజు అనారోగ్యం కావడంతో వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి తీహార్ జైల్లో ఉన్నటువంటి డాక్టర్స్ సిఫార్సు మేరకు వెనువెంటనే అత్యుత్తమైనటువంటి వైద్య సేవలు అందించేందుకు గాను ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు. గతంలో కూడా, అంటే గత జూన్లో కూడా ఇట్లనే అనారోగ్యం పాలైనటువంటి కవితను అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు సిఫార్సు మేరకు డీహైడ్రేషన్ వల్ల కొంతమేరకు అస్వస్థతకు గురై వైరల్ ఫీవర్ కూడా రావడంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్కు అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు గతంలో. ఈసారి కూడా అంటే ఈరోజు ఉదయం కూడా హఠాత్తుగా అనారోగ్యం పాల్గొవడంతో ఆ మేరకు వెనువెంటనే ఎయిమ్స్ డాక్టర్స్ పరిశీలన కోసం ఆమెను అత్యుత్తమ సేవల కోసం ఎయిమ్స్కు తరలించడం జరిగింది. వైద్య సేవలు జరుగుతున్నాయి, పరీక్షలు జరుగుతున్నాయి. ఆ తర్వాత వైద్యులు ఇచ్చే సూచనల మేరకు ఆమెకి చికిత్సను అక్కడే ఉండి చేస్తారా, లేకపోతే తిరిగి చికిత్స అనంతరం తిరిగి తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉందన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి ఎయిమ్స్లో. వైద్య పరీక్షలు జరిగిన తర్వాత డాక్టర్స్ దానిపై నిర్ణయం తీసుకుంటారు. ప్రసాద్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.